హాయ్ ఫ్రెండ్స్, మల్బరీస్ బాగా పండినాయండి. చూడండి ఎంత పెద్దగా అయినాయో. ఇప్పుడే రెడ్ నుంచి బ్లాక్గా అవుతున్నాయి. ఇవన్నీ స్వీట్గా ఉంటాయి బాగా, అందుకని కోస్తున్నానండి. చూడండి ఈ కాయల బరువుకి కొమ్మలు వంగిపోయినాయి. కొమ్మలేమో సన్నగా ఉన్నాయి, కాయలు చాలా ఉన్నాయి. ఇదిగోండి అన్ని కాయలే చాలా కింద రాలి పడిపోతున్నాయి. బాగా హైదరాబాద్లో వర్షాలు, రోజు డైలీ వర్షం పడుతుంది బాగా. ఇది చూడండి కొమ్మ వంగిపోయింది ఇన్ని కాయలకి. ఇక్కడ నల్లగా అయింది. ఇదిగోండి ఇవి కొంచెం డార్క్గా అయినాయి. ఇలా డార్క్గా అయినప్పుడు తింటే బాగా స్వీట్గా ఉంటాయి. ఇది దీనికి మెయింటెనెన్స్ చాలా తక్కువ అండి. వెజిటబుల్ వేస్ట్ వేసి కొంచెం వాటరింగ్ చేయాలి, బాగా వస్తాయండి. అస్సలు ఇవి మనకి పెస్టిసైడ్స్ ఏమీ రావు దీనికి. కాయలు మాత్రం బాగా విపరీతంగా వస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి. ఇప్పుడిప్పుడే బ్లాక్గా అవుతున్నాయి, చాలా బాగున్నాయి ఇవి. చూడండి ఎంత బాగున్నాయో, కోసంటేనే రాలిపోతున్నాయి. ఇదిగోండి చూడండి, చెట్టు నిండా కాయలే ఉన్నాయి. చిన్న కుండీలోనే చాలా వస్తున్నాయండి మల్బరీస్. చూడండి ఎన్ని వచ్చినాయో, చూడండి ఎన్ని వచ్చినాయో. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా రాలిపోయినాయి. ఇవి ఇంకా సగమే, కొన్నే ఇవి. ఎంత బాగున్నాయో కాయలు అయితే, స్వీట్గా ఉంటాయి. పిల్లలకి ఏదైనా ఫ్రూట్స్ ఈజీగా పెరిగే ప్లాంట్స్ అంటే ఇవేనండి. ఇదిగోండి ఇంకా ఇక్కడ ఉన్నాయి, సగం రాలిపోయినాయి ఈ వర్షాలకి. చూడండి ఇంకా చాలా ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా వచ్చినాయి. ఈ కొమ్మల కంటే ఈ కాయల వెయిట్ ఎక్కువ ఉన్నాయి. ఇట్లా చాలా బాగా వచ్చినాయి కాయలు. ఇక చూడండి ఎన్ని వచ్చినాయో, చాలా హ్యాపీగా ఉంది ఇవి చూస్తుంటే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.